బ్రేకింగ్ న్యూస్ చూశారు. దెబ్బ కుట్ట దొంగల ముఠ. అవును, భారత్ ఒక్క దెబ్బ కొడితే ఏకంగా 250 మంది బంగ్లాదేశీయుని పంపించేసింది భారత్. వీళ్ళంతా కూడా అక్రమంగా భారత్లో చొరబడి అప్పడంగా భారత్లో ఇంతవరకు తిన్నవాళ్ళు. వీళ్ళంతా కూడా ఈ అక్రమ వలస బంగ్లాదేశీయుని, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్, వీళ్ళని విమానం ఎక్కి పంపించేసింది భారత్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్రమ బంగ్లాదేశీయుల గెంటివేత కొనసాగుతోంది. తాజాగా 250 మంది బంగ్లాదేశీయుని పంపించేసింది భారత్. मोहम्मद यूएस सुनो, दोनों कान लगा के सुनो, 250 तेरी जनता 250 यहां हम लोग अभी भेजे दीजिए. కొంచెం బుర్ర పెట్టవయ్యా పెద్దయినా. నీ దేశంలో ఉండలేక నీ దేశం కంపు కొడుతోంది, నీ దేశం మమ్మల్ని భరించలేదని చెప్పి అక్కడి నుంచి మా భారత్లోకి చొరబడుతున్నారు. లెక్కలతో సైతం చెప్పబోతున్నాను. ఎంత ఉన్నారో తెలుసా? 1/4 ఆఫ్ బంగ్లాదేశ్ పాపులేషన్ మన భారతదేశంలో అక్రమంగా ఉన్నారు. ఇవి నేను చెప్తున్న మాట కాదు, లెక్కలు చెబుతున్నవి. 1/4 అంటే 4వ వంతు. బంగ్లాదేశ్లో 4వ వంతు భారత్లో అక్రమంగా నివసిస్తున్నారు, లేకపోతే అక్రమంగా చొరబడ్డ ఈ బంగ్లాదేశ్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆఫ్ బంగ్లాదేశ్. వేరేని ఒక్కొక్కరిని పంపించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ నుంచి ఢాకా పంపించేశారు అధికారులు. అనుమతులు లేకుండా గుజరాత్లో పెద్ద ఎత్తున ఈ బంగ్లాదేశీయులకు సంబంధించి బంగ్లా జాతీయులు నివాసం ఉన్నారు. గుజరాత్లోని వివిధ జిల్లాల్లో నివాసం ఉంటున్న వారిని గుర్తిస్తున్నారు అధికారులు. అహ్మదాబాద్, సూరత్, రాజ్కోట్, వడోదరా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు ఈ దుర్మార్గులంతా కూడా. గత రెండు నెలల్లోనే దాదాపు 1200 మంది అక్రమ బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించింది భారత ప్రభుత్వం. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ల సంగతి ఏంటనేది భారత్ ఇప్పుడు చూస్తోంది. వీళ్ల గురించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే ప్రారంభించింది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఏ మూలలో ఉన్నారు, ఇవన్నీ కూడా లెక్కలతో మాట్లాడుకోబోతున్నాం మనం. 2004లో 1.2 కోట్ల మంది అక్రమ వలసదారులు, అక్రమ బంగ్లాదేశీయులు భారత్లో ఉన్నట్టు లెక్కలు చెప్తున్న పరిస్థితి. అక్రమ బంగ్లాదేశీయులు 2004కి ఇలా ఉంటే పరిస్థితి అండి. 2016 గురించి నేను చెప్తున్నా. ఇది ఇంకా 2025. 2016 నాటికి ఆ సంఖ్య 2 కోట్లకు చేరుకుంది. రిమెంబర్, 2 కోట్ల మంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏకంగా భారత ప్రభుత్వమే చెప్పిన మాట ఇది. ఈ నేపథ్యంలోని ఇంకా సంఖ్య గురించి మాట్లాడుకుంటే ఈ జాతీయ మీడియా కథనాన్ని ఇక్కడ నేను కోట్ చేయడం జరుగుతోంది. ఆ డేటా ఆధారంగా మనం మాట్లాడుకుంటున్నాం. మరి ముఖ్యంగా అప్పుడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2004లో 1.2 కోట్ల మంది ఉంటే ఇప్పుడు 2016కి, ఇది ఇంకా 2025, 2016కి రాబోతుకి 2 కోట్ల మంది జనాభా. ఎంత జనాభా తెలుసు? అప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా పాపులేషన్ అంత జనాభా 67%. దాదాపుగా అక్కడ 67% నుంచి మాట్లాడుకుంటే 1.2 కోట్లకు సంబంధించి అదే ఆస్ట్రేలియా జనాభా అంతా. దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటే 2004కి సంబంధించి అప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ శ్రీప్రకాష్ జైస్వాల్ ఆయన చెప్పిన లెక్కలు అవి 2004కి సంబంధించి. ఆ తర్వాత కిరణ్ రిజిజు చెప్పుకొచ్చారు. ఆయన అప్పుడు ఏం చెప్పారు? 2004 లెక్కల ప్రకారం మాట్లాడుకుంటే 1,20,53,590 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ 17 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ కలిపి మొత్తం 17 ఉన్నాయి. అదెప్పటికీ 2001 డిసెంబర్ 31కి. ఒక్క అస్సాంలోనే అప్పుడు 50 లక్షల మంది ఉన్నారట. ఒక్క అస్సాంలోనే 50 లక్షల మంది. వెస్ట్ బెంగాల్లో హైయెస్ట్గా 57 లక్షల మంది. దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటే ఆ సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పుకోవాలి. ఆ తర్వాత రిజిజుకి సంబంధించి చెప్పినప్పుడు డిపోర్టేషన్ ప్రారంభమైన అంశానికి సంబంధించి ఆయన మాట్లాడారు. సో ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 2 కోట్ల మంది జనాభా. అక్కడ బంగ్లాదేశ్ జనాభా 17.15 కోట్లు.
2016 లెక్కల ప్రకారం ఎంత అనుకున్నాం? 2 కోట్ల మంది. ఇదంతా 2025. సో సుమారు ఇప్పటికీ 3 కోట్లు, పోనీ 2008కి 4 కోట్లు వెళ్ళిపోతుంది అనుకుందాం. ఒకవేళ ఇలా విడిచిపెట్టేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా. సో ఈ నేపథ్యంలో ఈరోజు వాళ్ళని గెంటి వేసింది భారత్. మామూలు కాదు, విమానం ఎక్కించి మరీ పంపించేస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఇటు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మహమ్మద్ యూనస్ ఏం చేద్దాం అనుకున్నాడు? భారత్ని దెబ్బ కొడదాం అనుకున్నాడు. భారత్ని దెబ్బ కొడదాం అనుకున్నాడు. ఈ నేపథ్యంలోని ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని వెతికి పట్టుకొని మరి తన దేశానికి పంపించేస్తున్నాడు. తన దేశానికి పంపించడం జరుగుతోంది. తీసుకో, ఇప్పుడు ఈ అక్రమ వలసదారులని నువ్వే దాచుకో, నువ్వే వాళ్ళని పెంచి పోషించుకో. నీ దేశమే ఇప్పుడు ఇబ్బందికర వాతావరణం ఉందనే చర్చ జరుగుతోంది. మీరు చూడొచ్చు, అదిగో ఆ విమానంలో వాళ్ళంతా కూడా అక్రమ వలసదారులే. వాళ్ళందరినీ కూడా ఆ విమానంలోకి ఎక్కించి పంపించడం జరుగుతోంది. భారత్ కూడా సరైన నిర్ణయం తీసుకుంది అంటే కూడా వినిపిస్తున్న మాట అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరినీ 250 మందిని ఇప్పుడు భారత్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని, బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించడం జరుగుతోంది. గత 2 నెలల్లో దాదాపు 1200 మంది అక్రమ బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించింది ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరినీ కూడా పూర్తిగా తనిఖీ చేయడం, చెక్ చేయడం. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ బార్డర్స్ ఉన్నాయి కదా, ఇటు మన భారత్ బార్డర్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి వచ్చేసి మన మీద పడుతూ ఉంటారు. ఇంకా అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి కావచ్చు, లేకపోతే అటు బీహార్ కావచ్చు, వీటిలోకి చొరబడ్డం. మొట్టమొదటిగా బంగ్లాదేశ్లోంచి ఎలాగోలా బయటపడిపోవాలి. బంగ్లాదేశ్ నుంచి బయటపడి ఇటు మన భారత్లోకి చొరబడాలి. వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి అటు సిక్కిం, ఈ ప్రాంతాలు. సో ఇలా ఎలా పడితే అలా చొరబడిపోవాలి. వన్స్ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీని లేబర్స్ కింద జాయిన్ అవుతూ ఉంటారు, లేబర్స్గా జాయిన్ అయిపోతూ ఉంటారు. ఎక్కడైతే తక్కువ కావాలో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దేశ ఎకానమీ మీద వీళ్ళు చాలా ప్రభావాన్ని చూపిస్తున్నారు. చూడండి, ఒకటి వాళ్ళ దేశం విడిచిపెట్టి రావడం, మన దేశం మీద పడాడడం. మన దేశంలో ఉంటారు, ఈ అక్రమంగా చొరబడిన తర్వాత మన దగ్గర ఉన్న లూప్ హోల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆధార్ కార్డ్ వీటిని రెడీ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మన భారతీయులకు సంబంధించి 2 వ్యక్తులు, ఒక ఎంప్లాయీ కావాలి, లేకపోతే ఒక కార్మికుడు కావాలి. నేను ఒక నార్మల్ బేస్లో కార్మికుడు కావాలి. రోజుకి 1000 రూపాయలకు వాడు వస్తారన్నాడు అనుకోండి. ఒక కార్మికుడు రోజుకి 1000 రూపాయలకి వస్తారన్నారు అనుకోండి. అబ్బాయి 1000 రూపాయలు ఎందుకండి, నేనైతే 700కి వస్తానంటే వాడికి 300 రూపాయలు మిగిల్చినాడు అవ్వచ్చేమో. కానీ ఇక్కడ భారతీయ కార్మికుడికి 1000 రూపాయలు కన్నం పెట్టినట్టు, వాడికి 300 రూపాయలు మిగిల్చాడేమో ఆ కాంట్రాక్టర్కి. కానీ ఇక్కడ భారతీయ కార్మికుడికి 1000 రూపాయల కన్నం పెట్టినట్టు. మళ్ళీ వీడెవడు? అక్రమ వలసదారుడు. పోడు వీడు ఇక్కడ ఊరుకుంటాడా? వీడు ఇలాగే ఉంటాడా? ఆ భారతదేశం మీద విసంచమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంక వీళ్ళు అక్కడ జాతీయతను పట్టుకొచ్చి ఇక్కడ రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ అక్రమ వలసదారులకు సంబంధించి. సో ఇక్కడ మళ్ళీ ఆ విద్వేషాలు రెచ్చగొట్టము, దీంట్లో భాగస్వామి అయ్యే ప్రయత్నము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొరడా ఝులిపించడం జరిగింది. ఇటు భారత్ గట్టి స్టెప్ తీసుకుంది. ఇప్పటికే 1200 మందిని డిపోర్టేషన్ ద్వారా పంపించేసింది భారత్. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను గుర్తిస్తున్నారు అధికారులు. ఒక్కొక్కరిని కూడా, మరి ముఖ్యంగా బంగ్లాదేశీయులని గుర్తించి వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా ఎయిర్ ఇండియా విమానంలో వాళ్ళ స్వదేశానికి పంపించడం జరుగుతోంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.